పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా బిగ్ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలు రాజీనామా చేసి బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి నేతలు షాక్ ఇస్తుండడంతో ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు సైతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మాజీ ఎమ్మెల్యే అయిన విఠల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సీతక్క. ముదోల్ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విఠల్ రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన విఠల్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018లో కూడా ఆ పార్టీ నుండే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన విఠల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. విఠల్ రెడ్డి గారి తండ్రి గడ్డన్న. ఈయన ముదోల్ నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2006 నుండి 2008, 2010 నుండి 2013 మధ్య కాలంలో బైన్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు విఠల్ రెడ్డి. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయాడు విఠల్ రెడ్డి. తిరిగి 14లో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పదకంటి రమాదేవిపై 14,000కు పైగా ఓట్లు ఆధిక్యంతో గెలుపొందాడు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన పదకంటి రమాదేవిపై ఏకంగా 43,000కు పైగానే ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు విఠల్ రెడ్డి. ఇలా వరుసగా బీఆర్ఎస్ పార్టీకి కీలక నాయకులు గుడ్ బై చెబుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీలో చేరుతున్నారు. విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారట.